హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు జవాబులు తయారు చేయడం జరిగింది. ఇవి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్. ఒకే పీటపై 4 దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు. ఈ ముద్రను సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించారు. ఈ ముద్రలో 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపున వృషభం ఎద్దు ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ధర్మచక్రానికి ఎడంవైపు గుర్రం ఉంటుంది. ఇది వేగం, పౌరుషానికి సంకేతం. పీఠ భాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం ముండకోపనిషత్తు నుండి గ్రహింపబడింది. 4 తలలు 4 గుణాలను కలిగి ఉంటుంది. శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసంకు ప్రతీక. ఆమోదించిన తేదీ 1950 జనవరి 26. హాయ్ ఫ్రెండ్స్, తెలుగులో జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు జవాబులు తయారు చేయడం జరిగింది. ఇవి అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీకు బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్. ఒకే పీటపై 4 దిక్కులకు ముఖం చేసి నిలబడిన సింహాలు. ఈ ముద్రను సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుండి గ్రహించారు. ఈ ముద్రలో 4 సింహాలు ఉంటాయి, కానీ మనకు 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపున వృషభం ఎద్దు ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ధర్మచక్రానికి ఎడంవైపు గుర్రం ఉంటుంది. ఇది వేగం, పౌరుషానికి సంకేతం. పీఠ భాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం ముండకోపనిషత్తు నుండి గ్రహింపబడింది. 4 తలలు 4 గుణాలను కలిగి ఉంటుంది. శక్తి, గౌరవం, ధైర్యం, విశ్వాసంకు ప్రతీక. ఆమోదించిన తేదీ 1950 జనవరి 26.